అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలామంది ఆలోచించే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే క్రైస్తవ వస్త్రధారణ. అసలు బైబిల్ దీని గురించి ఏం చెబుతోంది? ఈ విశ్లేషణలో దీనిపై ఒక నిర్దిష్ట మూల గ్రంథం ఏం చెప్తుందో క్లియర్గా చూద్దాం. అయితే ఈ విశ్లేషణ మొదలవ్వడమే ఒక సూటి ప్రశ్నతో మొదలవుతుంది. క్రైస్తవులు లోకం నుంచి వేలుగా ఉండాలి, కానీ ఈ రోజుల్లో లోకంలో ఉన్నవాళ్లకి క్రైస్తవులకి తేడా లేకుండా పోతోందనే ఒక పెద్ద ఆందోళనను ఈ మూల గ్రంథం వ్యక్తం చేస్తోంది. సరే, ఈ టాపిక్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి మనం ఒక 6 విషయాలు చూడబోతున్నాం. ముందుగా వస్త్రధారణ మీద ఉన్న ప్రశ్నతో మొదలుపెట్టి దేవుడి అసలు ప్లాన్ ఏంటి, అది ఎలా చెడిపోయింది, దానివల్ల ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు, పరిశుద్ధత కోసం బైబుల్ ఇస్తున్న పిలుపు, ఇంకా ఫైనల్గా సంఘం ఏం నిర్ణయం తీసుకోవాలి అనేవి చర్చిద్దాం. ఓకే, మొదటి సెక్షన్లోకి వెళ్దాం. క్రైస్తవులు ప్రత్యేకంగా ఉండాలని పిలువబడ్డారు, కానీ ఈ రోజుల్లో ఉన్న డ్రెస్సింగ్ స్టైల్స్ వల్ల వాళ్ల నమ్మకానికి బయట ప్రపంచానికి మధ్య ఒక పెద్ద సంఘర్షణ జరుగుతోందని ఈ మూల గ్రంథం అంటోంది. ఈ సోర్స్ ప్రకారం మన డ్రెస్సింగ్ స్టాండర్డ్ అనేది మత పెద్దలు చెప్పారని కాదు, మన సాంప్రదాయమని కాదు, అది నేరుగా దేవుని వాక్యం నుంచే రావాలి. అందుకే మనం డైరెక్ట్గా బైబిల్లోకి వెళ్ళి అసలు వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. సరే, ఈ వాదనకు అసలు ఆధారమేంటి? అది తెలియాలంటే మనం బైబిల్లో మొదటి పుస్తకానికి అంటే ఆదికాండమునకు వెళ్ళాలి, ఆదాము అవ్వల దగ్గరికి. ఈ వచనం చాలా ఇంపార్టెంట్. ఆదామవ్వలు వాళ్ల నగ్నత్వం గురించి తెలుసుకున్న వెంటనే దేవుడే స్వయంగా వాళ్ళకి బట్టలు తొడిగాడు. అందుకే దీన్నే దేవుడు కోరుకున్న డ్రెస్సింగ్కి మొదటి ఉదాహరణగా ఈ సోర్స్ చూపిస్తోంది. అసలు హీబ్రూ పదాన్ని చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చొక్కాయిలు అని మనం తెలుగులో చదువుతున్న పదానికి అసలు హీబ్రూ పదం కెథోన్నాత్ అంట. దాని అర్థమేంటంటే వదులుగా ఉండి శరీరాన్ని పూర్తిగా కప్పేసే ఒక పొడవాటి బట్ట. సో దేవుడు వాళ్ళకిచ్చిన డ్రెస్ ఇదేనని, ఇదే అసలైన స్టాండర్డ్ అని ఈ వాదన చెప్తుంది. కానీ దేవుడు సెట్ చేసిన ఈ స్టాండర్డ్ కాలం గడిచే కొద్దీ కావాలనే ఎలా పక్కదారి పట్టిందో ఇప్పుడు చూద్దాం. ఈ మూల గ్రంథం ఏం చెబుతోందంటే సాతాను ఒక 3 స్టెప్ ప్లాన్ వేశాడంట. ఫస్ట్, ఆడవాళ్ల డ్రెస్సింగ్ని రివీలింగ్గా టైట్గా మార్చడం, దానివల్ల మగవాళ్లలో చెడు ఆలోచనలు రేకెత్తించడం, ఫైనల్గా ఇద్దరినీ వ్యభిచారమనే పాపంలోకి నెట్టేయడం. ఇది సాతాను వేసిన ప్లాన్ అని ఈ సోర్సు వివరిస్తోంది. ఈ వాదనకు సపోర్ట్గా సామెతల పుస్తకంలో నుండి ఈ వచనాన్ని చూపిస్తున్నారు. అంటే రెచ్చగొట్టే బట్టలకి, చరిత్రలో వేశ్యలు వేసుకునే బట్టలకి లింక్ పెడుతున్నారన్నమాట. సమాజంలోకి ఇలాంటి ఫ్యాషన్ను తీసుకురావటానికి సాతాను ఈ రూటు తీసుకున్నాడని ఈ గ్రంథం వాదిస్తోంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 స్టాండర్డ్స్ మధ్య తేడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకవైపు దేవుడు చెప్పిన పద్ధతి వదులుగా, శరీరాన్ని కప్పేలా, వినయాన్ని ఇచ్చేలా ఉంటుంది. మరోవైపు లోకం ఫాలో అయ్యే ఫ్యాషన్ టైట్గా, శరీరాన్ని చూపించేలా, గర్వాన్ని, కామాన్ని పెంచేలా ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో కదా. సరే, చరిత్రలో మొదలైన ఈ మార్పు ఇప్పుడు మన టైంలో ఎలాంటి ప్రభావం చూపిస్తోందో ఒకసారి చూద్దాం. ఈ మూల గ్రంథం ఏం వాదిస్తోందంటే మనం వేసుకునే బట్టల వల్లే నైతికంగా పడిపోతున్నామని చెప్పడానికి కొన్ని నంబర్స్ చూపిస్తోంది. ఉదాహరణకి వెస్టర్న్ దేశాల్లో 90% అమ్మాయిలు పెళ్లికి ముందే సెక్షువల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారట. ఇండియాలో కూడా ఈ నంబర్ 32% ఉందట. ఈ సోర్స్ ప్రకారం ఈ నంబర్స్కి మన డ్రెస్సింగ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉందంట. మరి ఈ సోర్స్ ప్రకారం ఏ బట్టలు బైబిల్ స్టాండర్డ్స్కి వ్యతిరేకం? లిస్ట్ చూస్తే స్త్రీలకు జీన్స్, టీషర్ట్లు, లెగ్గింగ్స్, అలాగే పురుషులకు కండలు కనిపించే షర్ట్లు, లో రైజ్ ప్యాంట్లు, ఇవన్నీ కూడా తప్పేనని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? దీని గురించి క్రొత్త నిబంధన ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. క్రొత్త నిబంధనలో 1 తిమోతి 2:9లో ఒక గ్రీకు పదం వాడారు, కాస్మియాస్ కటాస్టోల్. దీనికి అర్థమేంటంటే మర్యాదపూర్వకమైన, సభ్యతగల డ్రెస్సింగ్. సింపుల్గా చెప్పాలంటే ఏ రకంగా చూసినా అసభ్యంగా అనిపించని బట్టలు అన్నమాట. అయితే ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలంటే ఈ సోర్స్ పేరెంట్స్కి కొన్ని సూచనలు ఇస్తోంది. పిల్లల డ్రెస్సింగ్ విషయంలో చాలా యాక్టివ్గా ఉండాలంటోంది.
దేవుని వాక్యం ప్రకారం వాళ్ళని పెంచాలి గాని లోకం కోరుకునే బట్టలు కొనిచ్చి వాళ్ళ కోరికల తీర్చొద్దని హెచ్చరిస్తోంది. పేరెంట్స్తో పాటు క్రైస్తవ స్త్రీలకు, అమ్మాయిలకు కూడా ఈ సోర్స్ డైరెక్ట్గా కొన్ని సలహాలిస్తోంది. వాళ్ల డ్రెస్సింగ్ ద్వారా దేవుణ్ణి మహిమపరచాలే గాని వేరే వాళ్ల కడ్డుపడకూడదని పిలుపునిస్తోంది. అంటే వాళ్లు వేసుకునే బట్టల సెలెక్షన్ అనేది వాళ్ల పర్సనల్ విషయమే కాదు, ఒక ఆధ్యాత్మిక బాధ్యత అని గట్టిగా చెబుతోంది. ఈ బాధ్యత ఆడవాళ్లది మాత్రమే కాదు, మగవాళ్లది కూడా. క్రైస్తవ పురుషులు, అబ్బాయిలు కూడా వాళ్ల డ్రెస్సింగ్లో చాలా మర్యాదగా, గౌరవంగా ఉండాలని ఈ సోర్స్ గట్టిగా చెబుతోంది. వాళ్ల బట్టలు ఇతరులలో చెడు ఆలోచనలు రేకెత్తించకూడదు, గౌరవాన్ని పెంచేలా ఉండాలి. సరే, ఇక మనం ముగింపు దశకు వచ్చేశాం. ఈ మొత్తం విషయాన్ని సంఘం ముందు ఒక పెద్ద, చాలా అర్జెంట్ నిర్ణయంగా ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు. సో మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం. సంఘం లోకానికి లైట్లా ఉంటుందా, లేక లోకంలో కలిసిపోతుందా? ఈ సోర్స్ ప్రకారం దీనికి జవాబు మనం వేసుకునే బట్టల్లోనే ఉందంట. మనం లోకం ఫ్యాషన్ వెంట వెళ్తామా, లేక ఎప్పటికీ మారని దేవుని వాక్యం వెంట వెళ్తామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.